బైబిల్ని ఒరిజినల్గా 3 మెయిన్ లాంగ్వేజ్లో రాశారు. ఒకవేళ మీ లాంగ్వేజ్ తెలిస్తే కామెంట్ చేయండి. మొదటిది హీబ్రూ, రెండవది అరమైక్, మూడవది గ్రీక్ లాంగ్వేజ్. హిబ్రూలో ఎందుకు రాశారు అంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, చాలా వరకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని హీబ్రూ లాంగ్వేజ్లో రాశారు. రెండవ భాష మనం గ్రీక్ చూసినప్పుడు న్యూ టెస్ట్మెంట్ అంతటినీ గ్రీక్లో రాశారు. అదేంటి ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూలో రాసి న్యూ టెస్ట్మెంట్ ఎందుకు గ్రీక్లో రాశారని మీకు క్వశ్చన్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎలా అయితే మాట్లాడుతున్నామో ఆ రోజుల్లో గ్రీక్ అనేది వెరీ కామన్ లాంగ్వేజ్. అందువలన గ్రీక్లో న్యూ టెస్ట్మెంట్ అంతనే రాశారు. ఇప్పుడు అరామైక్ కోసం మనం ఆలోచన చేద్దాం. అరామైక్లో ఎందుకు రాశారు? ఇప్పుడు మనం చూసామనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మాట్లాడే భాష అరామైక్. సో దానియేలులో కొంత భాగము, ఎజ్రాలో కొంత భాగము అరామైక్లో రాశారు. ఇది బిబ్లికల్ లాంగ్వేజెస్ హిస్టరీ.